మరణస్థితిలో ఉన్న వాళ్ళకి తులసి తీర్థం తాగిస్తారు. ఎందుకోసం? ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు. మరొక విశేషం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది ఏమిటి అంటే, మరణస్థితికి వచ్చారు అంటే మింగుడు పట్టలేదండి అంటారే హాస్పిటల్స్లో, అలాంటి దానికి తులసి తీర్థం దేనికి? తులసి ఎలా ఆవిర్భవించింది? పురాణాల దగ్గరికి వెళ్ళని దాంట్లో చెప్తారు. బ్రహ్మవైవర్త పురాణంలో తులసీ మహాత్యం ఉంది. ఆ తులసిని గౌరవించే ఒక శ్లోకం ఉంది. తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థం లుణామిత్వం వరదాభవ శోభని. తులసిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, దాంట్లోనే పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నీ కలిసి దాంట్లో ఉన్నాయి. ఇక్కడ అంటే తులసి ఆకు ఉంది, తులసి పువ్వులను విడిగా పెట్టుకోమనం. అలాగే తులసి ఆకు లోపల నీరు కనీసం 20-25 రోజుల దాకా ఉంటుంది. అలాగా దానికి పండు లేదుగా, తులసి పండే ఉండదు కదా. ఇలాంటిది ఇది క్షీరసాగర మథన వేళ ఆ నీళ్ళ సముద్రపు పాలు చుక్కలు పడ్డప్పుడు ఆవిర్భవించింది. తులసి అనే అమ్మాయి ఉంది, ఆ కథంతా వేరే ఉంది. ఇలాగ తులసి అమృత జన్మాసి, శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రం. అది అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే, కేశవుని కోసమని చెప్పే ఈ తులసిని ఇస్తున్నాను. లుణామిత్వం వరదాభవ శోభని. అందుకని ఈ తులసి కలిపిన నీళ్లు, తులసి మహాత్యం అని గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ నీటిని లోపలికి పంపించినప్పుడు లోపల ఉండే జీవుడికి, ఆ లోపల ఉండే పరమాత్మకి ఇది అందించడం జరుగుతుంది. తద్వారా ఇతనుకునే దోషములన్నీ పోయి పుణ్యలోకాలకి వెడతాడు, క్షేమం కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో. అంతేకాదు, ఎప్పుడైతే గుటక పడిందనుకోండి మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుంది అతనికి, అది కూడా ఉంటుంది. అందుకోసం అని చెప్పి తులసి తీర్థాన్ని 2 రకాల ఉభయ విధాలుగా కూడా ఇస్తుంటారు. ఇది కొంచెం అది అపరకర్మలకు సంబంధించి కనుక ఎక్కువగా ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి వీలుండదు. దానికోసం అని చెప్పి తులసి తీర్థం, దాన్ని పట్టుకుని మన వాళ్ళు వేళాకోళం, తులసి తీర్థం పోయించిన టైం వచ్చేసింది, వేళాకోళం ఎందుకండి? ఉత్తమ జాతికి చెందిన వాటిని ఇప్పటికే భగవద్గీతను పట్టుకుని అలా తీసుకొచ్చారు. అదే దాంట్లో కూడా చెప్పాడు, భగవద్గీత క్యాసెట్లు రెడీగా పెట్టుకున్నారా, హాస్పిటల్కి తీసుకొస్తే ఇదే మాట తప్పు కదండి. దయచేసి మన సాంప్రదాయాల్ని వేళాకోళం చేయకండి. ఇది గమనించండి కాస్త. స్వస్తి.